హలో హాయ్ అందరికీ మెత్తల కర్రీ వండుతున్నాను. చూడండి ఈ మెత్తళ్ళు చూసారు కదా. వీటి కోసం గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ పోయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలి. కల్లుప్పు వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్, ఈ పసుపు, ఉప్పు అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి. ఇలా ఫిష్లన్నీ వేసేసుకుని ఆనియన్స్, ఫిష్లు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్, ఫిష్ అన్నీ బాగా కలిసి ఇలా పచ్చిగా ఉండగానే కలిపేసుకుని మూత పెట్టుకుని ఉంచుకుంటే ఫిష్ అన్నీ మగ్గిపోతాయి బాగా. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ కూడా మొత్తం కారం చేపలకి మిక్స్ అయ్యేలా వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత గిన్నెని కలుపుకోవాలి. చేపలకు కలిసేటట్టు కలుపుకున్న తర్వాత గరిటెతో చిన్నగా ముక్కలు విడిపోకుండా చిన్నగా కలుపుకోవాలి. చూసారు కదా. ఈ విధంగా మెత్తల కర్రీ ఉండండి, చాలా బాగా వస్తాయి. చేప ముక్కలు ఎక్కడా కూడా విడిపోవు. చూసారు కదా ఎంత బాగా రెడీ చేశానో. ఈ విధంగా చేపల కర్రీ వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూసారు కదా మెత్తల కర్రీ ఎంత సింపుల్గా అయిపోయిందో. ఓకే బాయ్ ఫ్రెండ్స్.